మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ ఏడాది అంతా సౌఖ్యంగా ఉండనుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, కానీ అనవసర ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరాధాలు ఎన్నో ఉన్నప్పటికీ పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉత్తర నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో వైద్యుల పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ధనానికి ఇబ్బంది లేకున్నా ఆర్థిక స్థితి ఏమంత సంతృప్తికరంగా ఉండదు. దంపతుల ఆలోచనలు పరస్పరం సానుకూలంగానే ఉంటాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. గృహ వాహన యోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, రాజకీయ వర్గాలకు సన్మాన యోగం ఉంది. ఈ సమస్యలు కేవలం తాత్కాలికమేనని గమనించండి. వృత్తుల వారికి శ్రమించే కొలది కీర్తి, ఆదాయం ఉంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఎంతో కలవరపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరుతాయి. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. మొదటి 6 మాసాలు ఈ రాశి వారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ఆలోచనలు, కార్యక్రమాలు ఘన విజయం సాధిస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. వాటిని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్వాతి, విశాఖ నక్షత్రాల వారు ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, నూతన బాధ్యతలు వంటి పరిణామాలున్నాయి. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించడం మంచిది కాదు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనుకూలం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు పట్టింది బంగారమే. చివరి 6 నెలల్లో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా గట్టెక్కుతారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు.
అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. సతీమణికి, పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు సానుకూలంగా చేసుకుంటారు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మీరు చూసుకోవడమే శ్రేయస్కరం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కళారంగం వారికి సన్మాన సత్కారాలు లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన గృహయోగాలు, వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం అవుతాయి. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూ సంబంధిత వివాదాల పరిష్కారం. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు, వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశివారికి కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సమయం మంచిగా ఉంటుంది. మీకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా ఉండడం ముఖ్యం. వారితో ఓపెన్గా మాట్లాడేందుకు ప్రయత్నించండి. విద్యాపరంగా సానుకూల ఫలితాలను పొందొచ్చు. ఉన్నత విద్య, కొత్త కోర్సులు లేదా మేధోపరమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయాణాలు చేస్తారు. అయితే శని సంచారం ప్రభావంతో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు నిరంతరం అధ్యయనం చేయడం వల్ల పురోగతిని సాధించవచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. గ్రహాల కదలిక వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. గురుడి ప్రభావం వల్ల మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉండడం వల్ల మీ కెరీర్లో కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. శని సంచార సమయంలో మీకు అదనపు బాధ్యతల మీద పడొచ్చు. మీరు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి సవాళ్లను అధిగమించి విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే మరికొందరు వ్యక్తులు ఈ సమయంలో అనారోగ్యానికి గురి కావచ్చు. ప్రత్యేకించి పని బాధ్యతలు ఎక్కువైతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఆరోగ్యం కోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు. మరికొందరు వ్యక్తులు వైవాహిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. గురుడి ప్రభావంతో మీకు పురోగతికి అవకాశాలు వస్తాయి. మీ భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. ఇంకోవైపు శనిగ్రహం కారణంగా వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ భాగస్వామితో సంబంధంపై ప్రభావం పడవచ్చు. ఇది అపార్థాలు లేదా వైరుధ్యాలకు దారితీస్తుంది. నిజాయితీతో కూడిన సంభాషణలు కొనసాగించాలి. ఈ కాలంలో మీ రిలేషన్ లేదా వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామికి పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.
ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ప్రతి విషయాన్ని ఆప్తులు, కుటుంబీకులకు తెలియజేయడం మంచిది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ప్రయాణాలలో, బ్యాంకు వ్యవహారాల్లోనూ మెలకువ అవసరం. రావాల్సిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు త్వరలోనే అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు, రాజకీయ వర్గాలకు పదవులు లభిస్తాయి. పాటించాల్సిన పరిహారాలు. వచ్చే ఏడాది వరకు ప్రతికూల ఫలితాల నుంచి తప్పించుకునేందుకు శని దేవాలయాన్ని సందర్శించాలి. శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. ఎక్కువ సమయం ప్రశాంతంగా క్రమశిక్షణ ఉంచాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.